ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మాస్ కిచెన్. ఆదొండకాయ కూర ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికి కావలసిన పదార్థాలు: ఒక మీడియం సైజ్ 2 ఆనియన్స్, ఒక 4-5 పచ్చిమిర్చి, కలమాకు, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి, ధనియాల పొడి, జీలకర్ర మెంతుల పిండి, నువ్వు పిండి, గరం మసాలా, జీలకర్ర, ఆవాలు, పసుపు, ఒక నిమ్మకాయ సైజు చింతపండు రసం, కొబ్బరి పొడి, ఉప్పు, కారం. ఆదొండకాయలు బాగా నీట్గా కడుక్కొని కొన్ని వాటర్ పోసి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఆదొండకాయను మెత్తగా ఉడికించుకోవాలి. ఉడికిందో లేదో ఇలా చూసుకోవాలి. ఆదొండకాయ ఉడికింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒలుచుకుందాం. ఉడికిన తర్వాత ఇందులోంచి ఇత్తులన్నీ తీసేసుకోవాలి. మొత్తం ఇలాగే అన్నీ తీసుకోవాలి. ఇందాక చూపించిన విధంగా ఆదొండకాయలన్నీ ఇలా ఒలుసుకోవాలి. ఇందులో కొన్ని వాటర్ పోసి సేమ్ చింతపండు రసం తీసినట్టు తీసుకోవాలి. కర్రీలో వాటర్ పోయొద్దు, ఇదే పోసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకుందాం. ఇందులోకి ఒక 3-4 టేబుల్ స్పూన్ ఆయిల్, ఆయిల్ వేడెక్కాక ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు అయినాక ఇదట వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, తర్వాత కలమాకు, ఇవన్నీ కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లిగడ్డ వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై కానియాలి. ఫ్రై అయినాక పసుపు, అల్లం వెల్లిగడ్డ, ఆనియన్ మొత్తం ఫ్రై అయినాక ఆదొండకాయ ముక్కలు వేసుకోవాలి. ఆదొండకాయ ముక్కలు వేసుకుందాం. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది కూడా కొంచెం ఫ్రై కానిద్దాం. ఉడికించినాం కాబట్టి ఎక్కువసేపు ఫ్రై కావాల్సిన అవసరం లేదు. ఇందులోకి ఇప్పుడు మనం ఉప్పు, కారం, చింతపండు రసం వేసుకుంటాం. ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ సాల్ట్, ఉప్పు కారం వేసుకొని కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ మగ్గినాక చింతపండు పోసుకుందాం. చింతపండు రసం పోసుకుందాం. ఇందాక తీసి పెట్టుకున్న విత్తనాలల్లో కొంచెం వాటర్ పోసి బాగా పిసుక్కోవాలి. ఇత్తులు ఇవి పడితే బాగుండదు కాబట్టి విత్తనాలు పడకుండా బాగా పిసుక్కొని విత్తనాల నుంచి తీసిన వాటర్ ఇందులోకి పోసుకున్నాను. విత్తనాలు పడకుండా చూసుకోవాలి. ఈ గింజలు పడితే బాగుండదు. ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ పల్లి పొడి, ధనియాల పొడి, ఒక 2 టేబుల్ స్పూన్ నువ్వుల పిండి, ఒక స్పూన్ జీలకర్ర మెంతుల పిండి, కొంచెం మసాలా, ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఒక
2 టేబుల్ స్పూన్లు కొబ్బరి పొడి ఇవన్నీ వేసి బాగా కలుపుకొని కొత్తిమీర పుదీనా ఇవన్నీ ఇప్పుడే వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల నుంచి పొయ్యి బంద్ చేసుకోవాలి. ఆ దొండకాయ కూర రెడీ. పొయ్యి బంద్ చేసుకుందాం. అయిపోయింది. ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా ఆ దొండకాయ రెడీ. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.